ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభునామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సీజన్లో దేవుడు గొప్పదిన అద్భుతాలు జరిగించబోతున్నాడు కనుక మనం అందరం కూడా దేవుడి నుండి గొప్పదైనటువంటి అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేయాలండి. కనుక ఈ యొక్క నెల అయిపోయే లోపే, వచ్చే నెల కాదు, ఈ నెల, ఈరోజు విశ్వాసం ఎప్పుడు మాట్లాడుతుందంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడే విశ్వాసం అనేది ఇప్పుడే మాట్లాడేది. కనుక మనము ఈరోజు ఈ యొక్క వాక్యం, దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించి, ఈ యొక్క సీజన్, ఈ యొక్క నెల అయిపోక ముందే మాకు గొప్ప అద్భుతం జరిగించబడాలని ప్రార్థిస్తామండి. ఆమెన్. సో మొట్టమొదటిగా కీర్తనలు 111వ అధ్యాయంకి వెళ్దాం. 111వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చూడండి, ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటంటే, యెహోవా యొక్క క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని యొక్క క్రియలు అంటే ఏంటంటే, దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆయన బిడలమైన మన పట్ల జరిగించేటటువంటి గొప్ప కార్యములు. చూడండి, ఆయన క్రియలు అంటే, ఆయన క్రియలు ఆయన బిడలకు కాకుండా ఎవరి పట్ల బయలుపరచబడతాయి? మనం మొట్టమొదటి నుండి ఇజ్రాయేలీయుల యొక్క జీవితం నుండి మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు దాస్యం నుండి బయటికి రప్పించబడినప్పుడు అది దేవుని యొక్క క్రియ అన్నాం. మరి ఆ యొక్క ఎర్ర సముద్రం బయటికి రప్పించబడుతున్నప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడి గోడలుగా వారికి నిలబడి వారు అందులో మధ్యలో నుండి ఆరిన నేల మీద నడిచినప్పుడు అది దేవుని అద్భుతం అన్నాం. ఆమె ఇవి దేవుని క్రియలన్నాం. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారికి తోడుగా ఉన్నప్పుడు ఇవి దేవుని క్రియలన్నాం. వారి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరిగిపోకుండా, వారు వేసుకున్నటువంటి వస్త్రములు పాతగిలకుండా కాపాడినటువంటి క్రియ ఇది దేవుని క్రియ అన్నాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కాపాడబడడం దేవుని క్రియ అన్నాం. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రియలు గనక ఇట్టి క్రియలు మనకు కూడా కలగాలని మనం ఈ రోజున ప్రార్థిస్తాం. సో మొట్టమొదటిది ఏంటంటే, రెండవది, యెహోవా యొక్క క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. అయితే నీవు నేను ఏం చేయాలంటే, ఈ యొక్క మరి కార్యములను మనము విచారించాలి. విచారించడం అంటే ఏంటి? ఈ యొక్క కార్యాలను మనము ధ్యానించాలి. ఈ యొక్క కార్యాలను మనము అద్భుత రీతిగా మనము మెడిటేట్ చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి అంటారా అంటే, చూడండి, వాటి యందు నీకు ఇష్టం కలిగి ఉండాలా. యేసుప్రభు వచ్చాడు ఈ లోకంలోనికి, మానవుల రూపంలో వచ్చాడు. ఎక్కడైతే లేముందో అక్కడ గొప్పదైన ఆశ్చర్యమైన రీతిలో సప్లైనిచ్చాడు. మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ద్రాక్షరసం మరలా తిరిగి కొత్తదైన ద్రాక్షరసం వల్ల ఎంతో మధురమైన ద్రాక్షరసంని యేసుప్రభు మరలా తిరిగి ఆ యొక్క విందులో, పెళ్లి విందులో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా యేసుప్రభు గుడ్డివాడిని మరి కళ్ళు తెరిచాడు, పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు, మరణము పడకలో ఉన్నటువంటి వారిని లేవనెత్తాడు. ఈవెన్ మరణించి 4 రోజులైన లాజరస్ని కూడా మరలా తిరిగి జీవముతో, చూడండి, కుళ్ళిపోయిందా ఏదుందా సమస్తం యేసయ్య మాటతో బయటకు వచ్చి, ఇవి నువ్వు ధ్యానించుకొని ఇట్టి అద్భుతాలపైన నీవు ఇష్టము కలిగి ఉంటే ఇట్టి అద్భుతాలలో నేను కూడా పాలిభాగస్తులం అవుతాం. అంటే అటువంటి అద్భుతాలు మనకు కూడా జరిగించబడతాయి. ఆమేన్. మన కుటుంబీకుల జీవితంలో జరిగించబడతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక గొప్ప అద్భుతాన్ని దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయాలండి. గొప్పదాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి మనం. ఎందుకు అంటే, మరి ఈ యొక్క అద్భుతాలు జరగకుండా అని ఉన్నావంటే నీకు ఈ దేవుని మీద ఏ విధంగా స్వభావము నీవు కఠినంగా మార్చబడతావు. అంటే ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాదేమో, నాకు ఎల్లప్పుడూ శోధనలే వస్తాయేమో అనుకుంటే ఈ యొక్క దేవుడిని యేసయ్య మీద మన హృదయము కఠినంగా మార్చబడుతుంది. కాబట్టి అనేకుల యొక్క కృపలు నిలబడి ఉండలేరండి. కనుక ఈరోజు మనమైతే నిలబడిన వారము, మరి ఎంతో గొప్పదిగా యేసయ్య ఇదిగో ఈ అద్భుతాలు నా జీవితం కూడా జరిగించు అని మాట్లాడి ఆ అద్భుతాలను పొందుకోవడానికి ఇష్టపడే బిడ్డలముగా ఉండాలి. ఆమెన్. అప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబడతాయి. కనుక నీకు జరిగించబడే ప్రతి అద్భుతంలో దేవుడు ఒక జ్ఞాపకార్థ సూచనగా నిలబడతాడని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, ఆయన యోర్దాను నుండి ఆయన ప్రజలను నడిపించి బయటికి తీసుకొచ్చినప్పుడు 12 రాళ్లను మీరు బయటికి తీసుకొచ్చి నిలబెట్టండి, ఎందుకంటే 12 గోత్రములకు సూచన ఒక జ్ఞాపకార్థంగా ఉంటుందన్నాడు. కనుక ఈరోజు దేవుడు మీ జీవితంలో జరిగించిన ప్రతి అద్భుతాన్ని మీరు రాసుకోవాలి కొంచెంసేపు జ్ఞాపకార్థంగా.
హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు కనుక అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థించేటప్పుడు మరి దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థించయా ఈ అద్భుతం జరిగించినందుకు థ్యాంక్ యూ, ఇటువంటి అనేకములైన అద్భుతాలు మరలా నా జీవితంలో జరిగించండి ప్రభువా అని నువ్వు ప్రార్థించాలి. ఆమేన్. గనక ఈ యొక్క సీజన్లో ఏ బిడ్డ అయితే ఇటువంటి ఇష్టం కలిగి ఉన్నారో ఆ ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కుటుంబీకుల జీవితాలలో గొప్ప అద్భుతం జరిగించబడబోతుంది. ఆమేన్. సరే, మరి అదేవిధంగా చూడండి మరొక మాట చూద్దాము. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని నమ్మి ప్రార్థించే బిడ్డల జీవితాలలో మరి ఏం జరుగుతుందనేది మరొక చోటు దేవుడు ఎంతో చక్కగా రాశారు. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము మనం చూసినట్లయితే 31 ఇంగ్లీష్ బైబిల్లో మనం చూద్దామండి. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అక్కడ ఏమనుందంటే, బట్ దే హూ వెయిట్ ఫర్ ద లార్డ్ షెల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, they shall mount up with wings like eagles, they shall run and not be weary, they shall walk and not faint. మనము ప్రస్తుతము నార్మల్గా మనం ఈ లోకపరంగా మాట్లాడుకుంటే మరి ఆ యొక్క ఈగిల్ వలె, గద్ద వలె ఎగరటము ఫస్ట్ ఉంటుందా లేదంటే నడక ఫస్ట్ ఉంటుందా అంటే మనం ఏం చెప్తాం అంటే నడుస్తాం. సరేండి, నడిచి పరిగెత్తి దాని తర్వాత మరి ఆ యొక్క ఫ్లై లేదంటే ఎగురుతామంటాం. దేవుని వాక్యం చూడండి, మొట్టమొదటిగా నువ్వు ఏం చేస్తావంటే దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే నువ్వు పక్షిరాజు వలె శక్తి కలిగిన బిడ్డవై నువ్వు ఎగిరే సామర్థ్యంలోనికి, గొప్ప సామర్థ్యంలోనికి రప్పించబడతావు. దాని తర్వాత యు షల్ రన్ బట్ నాట్ బి వెరీ, అంటే నువ్వు పరిగెత్తినా కూడా నువ్వు ఇంకా అలసిపోవు. ఈ యొక్క వాక్యం పట్ల ఇష్టం కలిగి ఉంటే, అద్భుతాల పట్ల ఇష్టం కలిగి ఉంటే, యేసయ్య మాటను నువ్వు నమ్మి మాట్లాడేటటువంటి ఇష్టం ఉంటే, ప్రార్థించడానికి నీకు ఇష్టమైతే, ఫెలోషిప్లో నువ్వు గ్యాదర్ కావటం నీకు ఇష్టమైతే, దేవుడి సహవాసం కలిగి ఉండటం నీకు ఇష్టమైతే, ఆ యొక్క ఆదివారం రోజున మందిరానికి వెళ్ళాలి, నేను సువార్తను వినాలి, నేను మంచి వాక్యం వినాలి, నాకు ఈరోజు ఏ అద్భుతం జరగబోతుందో అనేటటువంటి విశ్వాసివి నువ్వైతే నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుడు గొప్పదైనటువంటి ఆ యొక్క ఎగిరేటటువంటి ఎక్స్పీరియన్స్లోనికి దేవుడు నిన్ను ఈ యొక్క సీజన్లో తీసుకువెళ్ళబోతున్నాడు. ఆమేన్. కనుక నువ్వు పరిగెత్తినా కూడా, అంటే ఈ యొక్క జీవన విధానంలో నువ్వు పరిగెత్తేటంతటువంటి శ్రమ నీకు ముందు కనబడుతున్నప్పటికీ దేవుడు నీకు ఇచ్చేటటువంటి సమాధానం ఎదుట నువ్వు అలసిపోవు. ఆమేన్. నువ్వు కృంగిపోవు. ఆమేన్. నెక్స్ట్ ఏమనుందంటే, నువ్వు నడుస్తావు కానీ సొమ్మసిల్లిపోవు. అయా నడిచి జీవన ప్రయాణంలో నడిచి ఇంకా అలసిపోయాను ప్రభు అని నువ్వు అనవు. ఎందుకంటే ప్రతి దినం దేవుడు ఒక్కొక్క గొప్ప అద్భుతం చేస్తూ ఉంటే ఎవరు సొమ్మసిల్లిపోతారండి? మరొక దినం ఇంకొక గొప్ప అద్భుతం, ఇంకొక దినం ఇంకొక గొప్ప అద్భుతం. మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు ఏ విధంగా సొమ్మసిల్లిపోగలవు, ఏ విధంగా అలసిపోగలవు, ఏ విధంగా ఇదిగో నా జీవితం ఎందుకు ఈ విధంగా అయిందని నువ్వు అనుకోగలవు, ఇదిగో నా జీవితం ఇక వద్దు అని ఎందుకు అనుకోగలవు? ఎందుకంటే ఎవరైతే యేసయ్యకు దూరంగా ఉంటారో, ఎవరైతే ఇష్టం కలిగి ఉండరో, చూడండి దేవుని క్రియల పట్ల, దేవుని వాక్యం పట్ల ఇష్టం ఉండదో వారి జీవితాలు ఈ విధంగా మార్చబడతాయి. కనుక దేవుని కుమారుడవు, కుమార్తెవు నీవు గనక, విశ్వాసమైన బిడ్డవు నీవు గనక, ఈ రోజు నుండి నీ జీవితము లోకంలో ఉన్న వారికంటే డిఫరెంట్గా ఉండబోతుంది. ఆమె వారికి వచ్చినటువంటి సమస్య నీకు వచ్చినప్పుడు ఆ సమస్యలో గుండా తొందరగా నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఇదిగో వారందరూ ఎక్కడికి వెళ్ళారో మరి నీకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన దశలోనికి, ఉన్నతమైనటువంటి క్యాడర్లోనికి, గొప్పదైనటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్లోనికి, అంటే ఎగిరేటటువంటి ఎక్స్పీరియన్స్లో నువ్వు ఉంటావు. అంటే ఉన్నతమైన స్థితి. ఆమేన్. చూడండి, పక్షి ఎగురుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఏ కష్టం లేకపోతే నేను కూడా ఆ విధంగా ఉంటుండే అంటాం మనం అందరం. కనుక దేవుని యొక్క కృప ఈరోజు మీకు ఈ అద్భుతాన్ని జరిగించాలని కోరుతున్నాను. కనుక ఈ వాక్యం మీ అందరి జీవితాలలో 60ంతలుగా, 100ంతలుగా, 1000ంతలుగా వర్ధిల్లునుగాక. విత్తబడినటువంటి వాక్యం ఏ సాతానుడు దొంగిలించకుండా ఈ వాక్యాన్ని ప్రార్థన రూపంలో మీరు ప్రార్థించాలండి, దాన్ని పొందుకోవాలయ్యా. నాకు ఇష్టం ఉంది ప్రభు, ఈ అద్భుతం నాకు జరిగించండి, నా భార్యకు జరిగించండి, నా భర్తకు, నా బిడ్డలకు, నా కుటుంబీకులకు జరిగించండి. హల్లెలూయా. ఈ వాక్యం పట్ల నువ్వు దర్శనం కలిగి ఉంటే ఏ సాతానుడి గురించి నువ్వు ఆలోచించో మాట్లాడు. కనుక మనం మాట్లాడేటప్పుడు దేవుని మాటలు మాట్లాడుకోవాలండి. యేసయ్యను గురించి మాట్లాడితే మనకు బలం వస్తుంది. కనుక ఈ యొక్క బలంతో మీరందరూ బలపరచబడ్డారని విశ్వసిస్తూ మీరందరూ గెలవబోతున్నందుకు హల్లెలూయా యేసయ్య నామములో మీ అందరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ముందుగానే. కనుక హల్లెలూయా ప్రార్థించి గొప్పదైన విజయంలో ఉండాలని కోరుతున్నాను. ఈ వాక్యం మీ అందరి జీవితాలలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.